అందరికీ నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? మన ఛానల్లో పసుపు రంగు బత్తులతో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం పెట్టే దీపం గురించి ఒక వీడియో చేశానండి. అలాగే ఒక షార్ట్ కూడా ఉంది. దాని మీద చాలామంది చాలా రకాల సందేహాలు అడిగారనమాట. అంటే ఎన్ని దీపాలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ రోజు పెట్టాలి, అసలు పసుపు రంగు బత్తులు అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి, ఇలాంటి చాలా సందేహాలు అడిగారు. ఆ సందేహాలన్నిటికీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇక ఈ పసుపు రంగు బత్తులతో పెట్టుకునే దీపం వల్ల మీ అందరికీ లాభం చేకూరి మీరు అన్యోన్యంగా సంతోషంగా జీవితాన్ని సాగించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు మా ఇంట్లో ఈ పసుపు రంగు ఒత్తులతో నిత్య దీపారాధన చేస్తున్నానండి. నేనైతే ఇంట్లో నిత్య దీపం ఎక్కడ పెట్టుకుంటానో దాంట్లోనే పసుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటాను. ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదండి. మనం రోజు నిత్య దీపారాధన ఎక్కడ చేసుకుంటామో అదే ప్రమిదలో తెల్లటి ఒత్తులు బదులు ఈ పసుపు రంగు ఒత్తులతో దీపం వెలిగించుకోవచ్చు. ఇక ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే, పసుపు మనం చాలా మంగళకరమైనదిగా, శుభప్రదమైనదిగా భావిస్తాము. అలాగే పసుపు రంగు ఒత్తులతో మనం ఏ శుభకార్యాల్లో అయినా, పండగ రోజుల్లో అయినా, పర్వదినాలు కూడా మనం దీపం వెలిగించుకోవచ్చండి. ఇది మంచి శుభాలను ఇస్తుంది. అలా మీరు వేర్ షుడ్ వి కీప్ దిస్ అని అడిగారు. మీకు సమాధానం దొరికిందని అనుకుంటున్నానండి. ఇది మనం దేవుడి మందిరంలో, అంటే మనం పూజ ఎక్కడ చేసుకుంటామో అక్కడ ఈ దీపం వెలిగించుకోవచ్చు. అలాగే వందన గారు పసుపు ఒత్తులతో దీపం ఏ రోజు వెలిగించాలని అడిగారు. మీరు ప్రత్యేకించి భార్యాభర్తల అన్యోన్యత కోసం చూస్తున్నట్టయితే మంగళవారం కానీ శుక్రవారం కానీ వెలిగించాలండి. శాలిని గారు ఎన్ని వత్తులు మట్టి దీపాల్లో పెట్టాలా అని అడిగారు. మనం ఎలా అయితే నిత్య దీపం పెడతామో 3 వత్తులు కలిపి ఒక వత్తిగా పేని పెట్టుకుంటామో అలాగే పెట్టాలండి. ఎన్ని దీపాలు పెట్టాలి అన్నది మీ పూజ రూమ్ సైజుని బట్టి ఉంటుందండి. పెద్ద రూమ్గా ఉన్నట్టయితే మీరు 2-3 దీపాలు కూడా పెట్టుకోవచ్చు. లేదా నాలాగా చిన్న మందిరం ఉన్నట్టయితే నేను నిత్య దీపం 1 వెలిగిస్తాను కాబట్టి దాంట్లోనే పెట్టుకుంటానండి. చిన్న దీపాలు మీకు వీలైతే 1-2 కూడా మీరు పెట్టుకోవచ్చు. శ్రీనివాసరావు గారు కూడా అదే క్వశ్చన్ అడిగారండి. 1-2 ఎన్ని దీపాలు పెట్టుకోవాలన్నది అది మీ వీలును బట్టి, మీకు ఎంత స్పేస్ ఉన్నది అన్నదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే మీకు పూజ రూమ్లో 1 దీపం వెలిగించుకుని తులసి కొట్ట దగ్గర వీలైతే కూడా మీరు 1 దీపం వెలిగించుకోవచ్చు. ఇక ఏ రోజు దీపం వెలిగించాలని అడిగారండి. ప్రత్యేకించి మీరు భార్యాభర్తల అన్యోన్యత కోసం వెలిగిస్తున్నట్టయితే మంగళవారం కానీ శుక్రవారం కానీ వెలిగించుకోవచ్చు. ఏ దేవుడి దగ్గర అని అడిగారండి. మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర, అలాగే మనం కనకదుర్గ అమ్మవారి ఫోటో దగ్గర వెలిగించుకోవచ్చండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర వెలిగించే పసుపు రంగు ఒత్తులతో వెలిగించే దీపం మనకు సంతాన సంబంధమైన ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తీరుతాయి అండి. అంటే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ, లేదా సంతానపరమైన, అంటే వాళ్ళ మంచి చదువు కోసం, మంచి ఆరోగ్యం కోసం కూడా మీరు ప్రార్థించుకుంటూ దీపం పెట్టుకోవచ్చు. ఇక శుక్రవారం రోజు వెలిగించే దీపం అయితే మహాలక్ష్మి అమ్మవారి దగ్గర కానీ కనకదుర్గమ్మ దగ్గర కానీ పెట్టుకోవచ్చండి. ఇక దీపం పెట్టేటప్పుడు ఏం శ్లోకం చదవాలని అడుగుతున్నారు. మీరు నిత్య పూజలో ఏవైతే శ్లోకాలు చదువుకుంటారో అవే చదవచ్చండి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం అది చదవచ్చు శుక్రవారం పూట అయితే. లేదా మంగళవారం అయితే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ, లేదా దుర్గమ్మ స్తోత్రం కానీ ఏమైనా తెలిస్తే అవి చదువుకోవచ్చండి. ఏమీ లేకపోయినా మీరు శ్రీమాత్రే నమః అని నమస్కారం చేసి దీపం పెట్టుకోవచ్చు. ఇక పసుపు రంగు ఒత్తులు ఎలా చేయాలి అని నవ్య గారు అడిగారండి. మనకు పసుపు రంగు ఒత్తులు పూజ షాప్స్లో దొరుకుతాయి. ఒకవేళ మీకు ఇది దొరికే వీలు లేకపోతే మీరు ఇంట్లోనే తెల్లటి ఒత్తులు ఉంటాయి కదండి, వాటిని కాస్త పసుపు నీళ్ళలో ఇలా నానబెట్టి, లేదా పసుపు కాస్త వాటి మీద రాసి ఎండాక ఆ ఒత్తులు ఉపయోగించుకోవచ్చండి. పసుపు రంగు ఒత్తుల కోసం ఎక్కువ ఇబ్బంది పడకండి. కొంచెం మన ఇంట్లో ఉన్న పసుపే తెల్లటి ఒత్తులకి రాస్తే పట్టేసుకుంటుందన్నమాట. బాగా ఎండిన తర్వాత వాటిని మీరు ఉపయోగించవచ్చు. ఇక ఇవి ఎరుపు రంగు ఒత్తులండి. ఎరుపు రంగు ఒత్తులతో ఎరుపు పసుపు కలిపిన ఒత్తితో పరమశివుడి దగ్గర, అంటే శివపార్వతుల దగ్గర కూడా దీపం పెడతారు. అయితే మీరు ఈ పసుపు ఎరుపు రంగు ఒత్తులు కలిపిన దీపం గుడిలో పెట్టుకోవటం శ్రేష్టం అండి. ఇంట్లో కంటే గుడిలో
పసుపు ఎరుపు వత్తులు కలిపి పెట్టే దీపం రాహుకాలంలో అమ్మవారి దగ్గర, అమ్మవారి గుడిలో, ఏదైనా గ్రామదేవత గుడిలో పెట్టుకోవచ్చండి. ప్రత్యేకించి కొంతమంది నిమ్మ డిప్పల మీద కూడా పెడతారు రాహుకాలంలో. ఆ దీపం పెట్టేటప్పుడు మీరు ఇలా పసుపు ఎరుపు రంగు వత్తులు కలిపి కానీ ఎరుపు రంగు వత్తులతో కానీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక ఇంట్లో పెట్టుకునే దీపం అయితే ఇలా 3 పసుపు వత్తులు తీసుకుని ఇలా ఒక వత్తిగా పేని ఆ వత్తిని మనం ప్రమిదలో వేసి దీపం పెట్టుకోవచ్చండి. లేదు మీరు గుడిలో పెట్టుకుంటున్నట్టయితే ఇలా పసుపు ఎరుపు ఒక్కొక్క కలర్ది 3 వత్తులు తీసుకుని ఒక వత్తిగా పేనుకోండి. ఇలా చుట్టితే మనం చేత్తో వత్తిని పేనినట్టే అండి. అలా చేసిన తర్వాత ఆ 2 వత్తులు కలిపి ఇలా తిప్పుకుని దీంతో మనం దీపం పెట్టుకోవచ్చు. ఇది ఏ గ్రామదేవత గుడిలో అయినా దీపం పెట్టుకోవచ్చు అండి. అలాగే మనం రాహుకాలంలో పెట్టుకునే నిమ్మ దీపాల్లో కూడా ఈ వత్తులు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అయితే దీపాన్ని ఎలా అంటే ఏ నూనెతో వెలిగించాలని అడిగారు. దీపాన్ని మనం నేతితో కానీ అంటే ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవచ్చు అండి. ఇంకొక పరిహారం కూడా చెప్పానండి. భార్యాభర్తలది పసుపు రంగు ఏమైనా దుస్తులున్నా కూడా మీరు బీరువాలో పెట్టేటప్పుడు కలిపి పెట్టుకోండి అని. పసుపు లేకపోతే ఏం చేయాలని అడిగారు. పెళ్లి బట్టలు ఉంటాయి కదండి, అవి మనం సాధారణంగా రోజు తీసి ఉపయోగించేవి కావు. మీ పెళ్లి బట్టలు కూడా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. దానికి ఏమి ప్రత్యేకంగా పూజలు అలా ఏమి ఉండవండి. జస్ట్ మీరు వార్డ్రోబ్లో పెట్టుకునేటప్పుడు కలిపి పెట్టుకుని మీరు ఎప్పుడైనా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు ధూపం చూపిస్తే సరిపోతుంది. ఇక ఇదండి నిత్య పూజలో మనం ఉపయోగించుకునే పసుపు రంగు వత్తులు. లేదా మీరు ప్రత్యేకించి సంతానం కోసం కానీ మీరు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాల కోసం కానీ చేస్తున్నట్లయితే మంగళ శుక్రవారాలు చేయటానికి ప్రయత్నించండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఇక ఏ టైంలో పెట్టుకోవాలని అడిగారు. పొద్దున పూజ చేస్తాం కదండి, 9-9:30 లోపల ఇలా పెట్టుకోవచ్చండి. లేదా సాయంత్రం వేళ అంటే 5:30 నుంచి 6:30 మధ్యలో కూడా ఈ దీపం పెట్టుకోవచ్చు అన్నమాట. ప్రదోష వేళలో పెట్టుకోవటం చాలా మంచిది. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తూ మరో మంచి వీడియోతో కలుస్తానండి. శ్రీమాత్రే నమః.